ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి సాధారణంగా స్ప్రౌట్స్ మీరు అలాగే తీసుకుంటేనే చాలా ఎక్కువ పోషకాలు అనేవి శరీరానికి అందుతాయని చెప్తూ ఉంటారు కదా, మరి ఈ రైస్ తయారు చేసుకునే విధానం ఏంటి, దీనివల్ల కలిగే లాభాలు ఏంటో కూడా చెప్తారా? మొలకెత్తిన విత్తనాలు అంటే వజ్ర సమానం అంటాను. ఇడ్లీ దోశల్ని ఇనుముతో సమానం అని నేను పోలుస్తాను. ఎండు విత్తనాలు బాదం, జీడిపప్పులు, పిస్తాలు ఇట్లాంటి బంగారంతో సమానం. ఇప్పుడు ఈ మూడింటికి డిఫరెన్స్ అర్థమైంది కదా. కానీ మొలకలు అంత విలువైనవి. రోజు మొలకెత్తిన విత్తనాలు ఉదయం తింటాం, కానీ ఏదన్నా నమలటానికి సమయంలో సడన్ గా బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఈ రోజు తింటాం కుదరలా, మొలకలు మిగిలిపోతుంది. మరి అలాంటప్పుడు ఈ మిగిలిన మొలకలన్నిటిని రైసులో వేసి వండేసామనుకోండి, ఫ్యామిలీ అంతటికి వెళ్ళిపోతాయి. మిగిలినప్పుడు కుదరినప్పుడు మిగతా వాళ్ళకి లాభం రావాలంటే ఈ కాంబినేషన్లో వండుకోవడం మంచిది. కాబట్టి అలాంటి స్ప్రౌట్స్ రైస్ ఎలా తయారు చేయాలో చూడండి. స్ప్రౌట్స్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాసుమతి ముడి బియ్యం 1 కప్పు, టమోటా రసం 1 కప్పు, పెసర మొలకలు 1 కప్పు, బొబ్బర్ల మొలకలు 1/2 కప్పు, ఉడకపెట్టిన వేరుశెనగ పప్పులు 1/2 కప్పు, ఉడకపెట్టిన స్వీట్ కార్న్ గింజలు 1/2 కప్పు, కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి చీలికలు 2 టేబుల్ స్పూన్లు, అల్లము తురుము 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, ధనియాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాలు చెక్క ముక్క 1 టీ స్పూన్. ముందుగా ఒక పాత్రలో కడిగిన బాసుమతి ముడి బియ్యాన్ని వేసేసి అందులో నీళ్లు పోసేసి ఆ బాసుమతి రైస్ని పొడి పొడిగా ఉండే విధంగా అట్లా తయారు చేసి పక్కన పెట్టుకుంటాం. ఈ స్ప్రౌట్స్ రైస్కి మసాలా సిద్ధం చేసుకోవటానికి కోసం ముందు చిన్న నాన్ స్టిక్ పాత్రలో ధనియాలు, జీలకర్ర, కాస్త 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా కొబ్బరి తురుము, వీటన్నిటిని దోరగా వేగనివ్వాలి. వాటిని మిక్సీ జార్లో వేసేసి ముక్క చెక్కలాగా పొడి చేసుకుని పక్కన పెట్టుకుంటాం. ఒక స్ప్రౌట్స్ రైస్కి తాలింపు పెడుతున్నాం. ఒక నాన్ స్టిక్ పాత్రలో మేగడ వేసేసి అందులో మిరియాల మొక్క చెక్క, పచ్చిమిరపకాయ చీలికలు, అల్లము తురుము, కరివేపాకు ఇవన్నీ మేగడలో మెల్లగా వేగనివ్వాలి. ఆ తర్వాత మిగిలిన మొలకల్ని తాలింపులో వేసేసి మూత పెట్టేసి తాలింపులో మొలకల్ని మగ్గనివ్వాలి. 4-5 నిమిషాలు మగ్గిన తర్వాత టమోటా రసం పోసి ఆ మొలకల్ని టమోటా రసంలో ఉడకనిస్తే చప్పదనం ఉండదన్నమాట, కమ్మగా ఉంటుంది. కొద్దిగా నిమ్మరసం వేసేసి ఉడకనిస్తాం. పచ్చిపోయి ఆ టమోటా రసంలో మొలకలు కాస్త ఉడికిన తర్వాత అందులో ఉడికించిన బాసుమతి రైస్ని వేసేసి కలిపేస్తాం. ఇవన్నీ కలిపేసిన తర్వాత ఇందులో ఉడకపెట్టిన వేరుశెనగ పప్పులు, ఉడకపెట్టిన స్వీట్ కార్న్ గింజలు, పైన మసాలా చెక్క ముక్క ఇట్లా వేసేసి కలిపేస్తే స్ప్రౌట్స్ రైస్. ఎప్పుడన్నా పిల్లలు సరిగా తింటలేదన్నప్పుడు కూడా వారంలో ఒక 2-3 రోజులైనా సరే ఇట్లా పెట్టేస్తే లంచ్లో ప్రోటీన్ బాగా వెళ్ళిపోతుంది. చూసారుగా, ఎంతో రుచికరంగా ఉండి ఎన్నో పోషకాలను కూడా మనందరికీ అందించే ఈ స్ప్రౌట్స్ రైస్ని తయారు చేసుకునే విధానం ఏంటో మరి డాక్టర్ గారు చూపించిన విధానంలో గనక ఇలాంటి రెసిపీస్ తయారు చేసుకుంటే మనందరం కూడా ఆరోగ్యవంతంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉండవలసిన బరువు కంటే తక్కువ బరువుతో లోవర్ వెయిట్తో బాధపడుతూ ఇబ్బందికరంగా ఉంటారు. మరి అలాంటి వారికి ఆరోగ్యకరంగా బరువు పెరగాలి అన్నప్పుడు మంచి ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్ మరి బాగా అందించే ఆహారాలు ఎక్కువగా అందిస్తే బాగుంటుంది. 1 వేరుశెనగ పప్పులు, పల్లీలు అంటారు కదా అవి. కాకపోతే మంచి బలము, మంచి కొవ్వు, మంచి ప్రోటీన్ ఉన్న వేరుశెనగ పప్పుల్ని నానబెట్టుకు తినాలి. నైట్ నీళ్ళలో వేస్తే ఉదయానికి నానతాయి. నానబెట్టిన వేరుశెనగ పప్పులు 2 గుప్పెళ్ళు, దీనితో పాటు అంత కొబ్బరి తురుము, ఇలాంటి 2 తీసుకుని కాస్త పెసలు కానీ, బొబ్బర్లు కానీ, శనగలు కానీ ఏమైనా 2 రకాల మొలకలు కట్టిన గింజలన్నీ తీసుకోండి. ఆ గింజలకి వేరుశెనగ పప్పులు, కొబ్బరి కలిపేసేయండి. చక్కగా వాటిని ఖర్జూరాలు లంచుకుంటూ తినేసేసేయండి. ఒక 2 అరటిపళ్ళు, 3 అరటిపళ్ళు, ఒక జామకాయ ఇలాంటి అల్పాహారం కనుక తీసుకోగలిగితే మంచిగా కండపుష్టికి ప్రోటీన్ బాగా ఉంది స్ప్రౌట్స్లోను, గ్రౌండ్ నట్స్లోను. కాబట్టి ఇలాంటి ఆరోగ్యకరమైన హెల్దీ డైట్ ద్వారా హెల్దీగా వెయిట్ ఇంక్రీజ్ చేసుకునే ప్రయత్నం చేయగలిగితే అందరికీ మంచిది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.